2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ అలాగే ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. ఆగస్టు మాసంలోకి వచ్చేసరికి మనం గ్రహ సంచారాన్ని ఒకసారి గమనిస్తే కనుక ముఖ్యంగా ఈ మాసంలో చంద్రగ్రహ సంచారము కాకుండా 2 గ్రహ సంచారాలు అనేటువంటివి మారుతూ ఉన్నాయి. రవి శుక్రగ్రహ సంచారాలు వాటి యొక్క సంచారాన్ని ట్రాన్సిట్ అనేటువంటి జరగబోతోందండి. రవి ఆగస్టు 17వ తారీఖున కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి జన్మ స్వరాశిలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతోంది. ఇక శుక్రుడు ఆగస్టు 20వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలోకి కర్కాటక రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతోంది. అయితే గ్రహ సంచారాన్ని మనం ఒకసారి గమనిస్తే కనుక ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో గురుగ్రహ సంచారంతో పాటుగా శుక్రగ్రహ సంచారం ఆగస్టు 20వ తారీఖు వరకు జరుగుతోంది. కర్కాటక రాశిలో రవి బుధుల యొక్క సంచారము. రవి ఆగస్టు 17 వరకు కర్కాటకంలో ఉండి ఆ తర్వాత సింహంలోకి వెళ్తారు. బుధుడు వక్రించి కర్కాటకంలోనే మాసాంతం వరకు అక్కడే ఉంటారు. సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో కుజగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తుంటే మీనరాశిలో శని వక్రించడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే శని వక్రిస్తారో అండి, కుంభరాశిలో శని ఎలా అయితే ఫలితాలు ఇస్తారో ఆ ఫలితాలన్నీ కూడా ఈ వక్రించినటువంటి శని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని కూడా ఈసారి భిన్నమైనటువంటి మార్పులు, ఏలినాడ శని ఉన్న వాళ్ళకి కూడా కాస్త ఉపశమనం కలిగించేది కూడా కనబడుతుంది ఈ రాశుల్లో. తర్వాత శని యొక్క బాధలు తగ్గడము, కొంతమందికి శని బాధలు పెరగడం, ఇవి కనబడుతున్నాయి. ఈ భిన్నమైనటువంటి మార్పుల కారణంగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దామమ్మా. మరి ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? ఈ ఆగస్టు మాసంలో మిథున రాశి వాళ్ళకి 4 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఏ గ్రహాలు అంటే లగ్నంలో శుక్రగ్రహ సంచారము, ద్వితీయంలో బుధగ్రహ సంచారము, మరలా ద్వితీయంలోకి శుక్రుడు వెళ్ళిన తర్వాత కూడా యోగిస్తారు. అది ద్వితీయంలో బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ అయి చాలా బాగా యోగిస్తుంది. తృతీయంలో కేతుగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తోంది. ఆగస్టు 17వ తారీఖు తర్వాత రవి బలము అనేటువంటిది ఒక రాజయోగంగా మిథున రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు ఇస్తుంది. అయితే ప్రత్యేకంగా మనం ఈ ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు చూస్తే కనుక లగ్నంలో గురుగ్రహ సంచారం ధననాశనాన్ని కలిగించడం, 2వ స్థానంలో రవి ఆగస్టు 17వ తారీఖు వరకు బలం లేకపోవడం, 4వ స్థానంలో కుజగ్రహ సంచారం బలం లేక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు తీసుకురావడం, భాగ్యంలో రాహుగ్రహ సంచారము, దశమంలో శని వక్రించి ఉండడము. ప్రతి దానికోసం మనం విడిగా మాట్లాడుకుంటే అమ్మా, లగ్నంలో ఫస్ట్ శుక్రగ్రహ సంచారం నడుస్తోంది మిథున రాశిలో. ఇక్కడ గురు శుక్రుల యొక్క కంజంక్షను మిథున రాశిలో జరగడం మూలాన ప్రధానంగా స్వయం ప్రతిపత్తి మీద, స్వయం కృషి మీద ఎదిగినటువంటి వాళ్ళకైతే అవకాశాలు, ఆదరణ, జనం యొక్క వశీకరణ ఇవన్నీ చాలా బాగుంటాయి శుక్రబలం బాగుండడం మూలాన. తర్వాత సినీ నాటక కళారంగాల్లో, నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది. కానీ ఉద్యోగస్తులకి కావచ్చు, లేకపోతే ఈ యొక్క వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. కానీ ఉద్యోగస్తులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ప్రధానంగా ఇక్కడ 10th హౌస్లో శని వక్రించడం మూలాన ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత 2వ స్థానంలో బుధ శుక్రుల యొక్క కంజంక్షను, వారి యొక్క యోగము బలపడి ఆగస్టు 20వ తారీఖు తర్వాత మాసం చివరిలో ధనయోగం పట్టబోతోంది. ఆగస్టు నెలాఖరులో మీకు ఖచ్చితంగా ఆకస్మిక ధనయోగము, ధనప్రాప్తి, ధనలాభం, నూతన వస్త్ర వాహన సౌఖ్యయోగాలన్నీ కూడా చాలా బాగా కనబడుతున్నాయి. అయితే 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం నడవడము, కొలీగ్స్ దగ్గర కానీ, సోదరీమణులతో కానీ రిలేషన్ చాలా బలపడడం, మీ స్కిల్ డెవలప్ అవ్వడం, పట్టుదలతో, కృషితో కష్టపడి పైకి ఎదగాలనేటువంటి కోరిక మీలో తహతహలాడుతూ ముందుకు వెళ్ళడం లాంటివి ఖచ్చితంగా కనబడతాయి. ఆగస్టు 17వ తారీఖు తర్వాత రవి బలము అనేటువంటిది యోగించడం మూలాన ఖచ్చితంగా మీకు రాజయోగము. ఉద్యోగం లేని వాళ్ళకి ఆగస్టు 17 తర్వాత ఉద్యోగం కలుగుతుంది. వ్యాపారంలో నష్టాలు చూసే వాళ్ళకి ఆగస్టు 17 తర్వాత వ్యాపారం పుంజుకుంటుంది. తర్వాత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి 17th తర్వాత చాలా బాగుంటుంది.
తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి, రాజకీయవేత్తలకి, రాజకీయ నాయకులకి 17వ తారీఖు తర్వాత అపూర్వమైనటువంటి రాజయోగం కనబడుతోంది. ప్రతి పని కూడా చాకచక్యంగా అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తయ్యే యోగం 17th తర్వాతే కనబడుతూ ఉన్నాయి. మీరు ఏదైనా ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే ఆగస్టు 17వ తారీఖు తర్వాతే మాత్రమే తీసుకోండి. 17 ముందైతే ఆటంకాలు ఎక్కువగా రావచ్చు, కాబట్టి 17 తర్వాత తీసుకోండి. అయితే 4వ స్థానంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది కుటుంబ పరంగా, కుటుంబం కోసం విపరీతంగా ధన వ్యయం అవ్వడం, డబ్బులు బాగా ఖర్చు అవ్వడం, దాని మూలకంగా అప్పుల పాలవ్వడం, లేదా కుటుంబంలో కీచులాటలు, విభేదాలు, కలహాలు అనేటువంటివి ప్రారంభం అవ్వడం, గృహ నిర్మాణాల విషయంలో స్తంభించిపోవడం, పనులన్నీ కూడా పెండింగ్లో పడిపోవడం లాంటివి కనబడే అవకాశం కనబడుతోంది. భాగ్యంలో రాహుగ్రహ సంచారం మిశ్రమ ఫలితాలు కనబడుతోంది. కాబట్టి ఈ సమయంలో డబ్బులు ఎవరికైనా మీరు చేత్తో ఇవ్వడం మూలాన, లేదా ఎవరికైనా సహాయం చేయడం మూలాన తిరిగి సహాయం పొందలేక, ఆ డబ్బులు తిరిగి రాక చాలా అవస్థపడే అవకాశం కనబడుతోంది. ఎవరికి ఈ సమయంలో సహాయం చేయకపోవడం, ఆపదల్లో హామీలు ఇవ్వకపోవడం, సంతకాలు పెట్టకపోవడం, డబ్బులు అప్పుగా ఇవ్వకపోవడం చాలా మంచిది. ఆ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకోవాలి. అయితే ముఖ్యంగా దూరపు ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, అలసట, బడలిక వల్ల చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్త పాటించండి. దశమంలో శని వక్రించి ఉండడము, కంటక శని యొక్క ప్రభావం తగ్గి భాగ్యంలో శని యొక్క ప్రభావితం అవ్వడం మూలాన ఉద్యోగ ప్రాప్తి యోగం కనబడినప్పటికీ కూడా ఉద్యోగంలో బదిలీలు అవ్వడం కానీ, లేకపోతే పనిచేసే చోట ప్రెషర్ అనేటువంటిది పెరగడం కానీ, ఒత్తిడి పెరగడం కానీ, అక్కడ పై అధికారుల దగ్గర నుంచి తెలియనటువంటి భయము, బాధ అనేటువంటిది కలగడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా వీళ్ళకి 17వ తారీఖు తర్వాత నుంచి ఎలా చూసుకున్నా సరే, ఎంత కాదనుకున్నా సరే ధనయోగం మాత్రం ఖచ్చితంగా పట్టి తీరుతుంది అని మాత్రం చెప్పొచ్చండి. మిథున రాశి వాళ్ళకి మీకు ఏమిటి అంటే గురుబలం లేదు, శని యోగించడం లేదు, తర్వాత రవి బలము లేదు ఆగస్టు 17వ తారీఖు వరకు. కాబట్టి మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయడము, గురుబలం పెంచే ప్రయత్నం చేస్తే మీకు అక్టోబర్ తర్వాత గురుబలం పెరుగుతోంది. కానీ ప్రస్తుతం ఈ మాసానికి గురుబలం లేదు కాబట్టి స్ఫటిక శివలింగానికి ఆరాధన చేయడం కానీ, స్ఫటికమాల మెడలో ధరించడం కానీ, లేదు అనుకుంటే ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, శనగలు దానంగా ఇవ్వడం, ఇలాంటివి చేయడం మూలాన గురుబలం పెరిగి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, రుణ బాధల నుంచి బయటకు వచ్చేటువంటి యోగం ఖచ్చితంగా పడుతుంది. ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇంకా కావాలి అనుకుంటే శ్రీరుద్ర యాగం చేయండి. మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు తప్పకుండా చూస్తారు. అంటే ఎలా ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ గోచారము అనేటువంటిది 40% ఒక మానవ జీవితం మీద పడితే, పర్సనల్ చార్ట్ అనేటువంటిది 60% మానవ జీవితం మీద ప్రభావితం అవుతుంది. పర్సనల్ చార్ట్లోనే అంటే రెండింటినీ మనం సమన్వయం చేసుకుంటూ లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఈ ఆస్ట్రాలజీని సహాయం తీసుకుని చేసుకోవాల్సింది రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా దోషం ఉంటే రెమెడీస్ మనం ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ఆ రెమెడీస్ కూడా ఈ రెండింటినీ సమన్వయం చేసుకున్న తర్వాత వచ్చేటువంటి దాన్ని ఫాలో అవుతూ మాత్రమే ముందుకు వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరించి మీకు భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అమ్మా.